రచ్చ గెలిచిన రోజా ఈసారి ఇంట గెలుస్తారా లేదా? పోలింగ్ తర్వాత నగరంలో ఇప్పుడు ఇదే డిస్కషన్. బ్యాటర్ నడుస్తుందన్న టాక్ ఫైర్ బ్రాండ్ ని పరేషాన్ చేస్తుందట. పోలింగ్ రోజు ఆమె వ్యాఖ్యలు ఫ్యూచర్ పిక్చర్ కి అద్దం పడుతున్నాయంటున్నారు ప్రత్యర్థులు. ఇందుకే నగరిలో మేడం పరిస్థితి ఏంటి? ఆమెపై జరుగుతున్న ప్రచారం వెనుక అసలు వాస్తవాలేంటి? లెట్స్ వాచ్. చిత్తూరు జిల్లాలో మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవడం రోజాకు అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపుగా అన్ని సర్వేల్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా విజయంపై ధీమాతోనే ఉన్నారు ఆర్కే రోజా. కానీ పోలింగ్ సరళి చూస్తుంటే నమ్మకం సన్నగిలుతోందని అధికార పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కునే పరిస్థితి కనిపిస్తోంది. నగరి నియోజకవర్గంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం వెనుక ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు రోజాపై వ్యతిరేకత కూడా ప్రధాన కారణమన్న చర్చ జరుగుతోంది. 2014లో నగరి నుంచి రోజా పోటీ చేస్తే 84.73% ఓటింగ్ నమోదు కాగా 2019లో 86.22% పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ మరికాస్త పెరిగి 87.07% నమోదైంది. ప్రత్యర్థి పార్టీ కన్నా బలం కన్నా సొంత పార్టీలోని అసమ్మతే రోజాకు ఇబ్బందికరంగా మారింది. నియోజకవర్గంలోని 5 మండలాల్లోనూ వైసీపీ ప్రధాన నేతలు రోజాకు వ్యతిరేకంగా పనిచేశారు. దీనికి తోడు సరిగ్గా ఎన్నికల ముందు రోజా అవినీతికి పాల్పడుతున్నారని, స్థానిక ఎన్నికల్లో తమ దగ్గర డబ్బు తీసుకున్నారంటూ ఓ దళిత కౌన్సిలర్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టడం దుమారం రేపింది. అంతేకాదు రోజాపై అసంతృప్తి వెళ్లగక్కేందుకు నగరి నుంచి తిరుపతి వెళ్లి మరీ అసమ్మతి వర్గం నేతలు రోజాపై ఆరోపణలు చేయడం స్టేట్లోని నగరి రాజకీయాల స్పెషాలిటీ. రోజాపై సొంత పార్టీలోని వ్యతిరేకతకి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి నగరికి రోజా నాన్ లోకల్. ఆమె స్వస్థలం పలమనేరు కాగా తిరుపతిలో కూడా ఆమెకు బంధువర్గం ఉంది. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకొచ్చి టీడీపీలో చేరాక తొలిసారిగా ఆమెకు చంద్రబాబు నగరి టికెట్ ఇచ్చారు. తెలుగు తమిళ పరిశ్రమలో తనదైన గుర్తింపు ఉన్న రోజా తమిళనాడు సరిహద్దులోని నగరిలో రాజకీయంగా రాణిస్తారని భావించారు. 2004లో టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన గాలి ముద్దుకృష్ణమనాయుడుపై రోజా పోటీ చేశారు. ఓటమి పాలైనా గట్టి పోటీనే ఇచ్చారు. తర్వాత ముద్దుకృష్ణమనాయుడు టీడీపీలోకి తిరిగి రావడంతో రోజాకు చంద్రగిరి కేటాయించాల్సి వచ్చింది. అసంతృప్తిగానే అక్కడ పోటీ చేసిన రోజా ఓడిపోయారు. నగరి సీటు ఇవ్వకపోవడం వల్లే ఓడిపోయానని భావించిన ఆమె వైసీపీలో చేరిపోయారు. 2 సార్లు ఓటమి పాలైన రోజా మూడోసారి 2014లో గాలి ముద్దుకృష్ణమనాయుడుపై గెలిచారు. 2019లో కృష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాష్పై గెలుపొందారు. 2014లో 1200, 2019లో 2400 స్వల్ప ఓట్లతోనే గెలిచిన హ్యాట్రిక్ టార్గెట్తో బరిలోకి దిగారు. వైసీపీలోకి వచ్చాక నగరిలో రోజా విజయానికి నియోజకవర్గ నేతలు ఎంతో సహకరించారు. మొదటిసారి గెలిచాక స్థానిక నేతలతో సఖ్యంగానే ఉన్న రోజాకు తర్వాత వారితో విభేదాలొచ్చాయి. రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక పార్టీ అధికారంలోకి రావడంతో రోజా తమను పట్టించుకోవడం లేదని స్థానిక నాయకులు ఆరోపిస్తూ వచ్చారు. దీనికి తోడు పార్టీ వ్యవహారాల్లో రోజా ఇద్దరు అన్నలు జోక్యం పెరిగిపోయిందని ఆరోపిస్తూ వచ్చారు. రోజా మంత్రి అయిన తర్వాత ఈ వివాదం మరింతగా ముదిరింది. నగరి పంచాయతీ చివరికి అధిష్టానం దాకా వెళ్ళింది. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి అనుచర వర్గం ఉన్న స్థానిక నాయకులు తరచూ రోజాపై ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత నగరిలో రోజాకు అసమ్మతి పోరు పెరిగింది. మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని పక్కన పెట్టి తనకు కావలసిన వ్యక్తిని ఎంపీపీగా గెలిపించుకోవడం, ఆ సందర్భంగా స్థానిక నేతలతో జరిగిన గొడవ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నగరిలో చేయి దాటిపోతున్న అసమ్మతిని చల్లార్చేందుకు వైసీపీ అధిష్టానం నామినేటెడ్ పదవులు ఇచ్చింది. రెడ్డివారి చక్రపాణిరెడ్డికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు, కేజే శాంతికి ఈడిగా కార్పొరేషన్ చైర్మన్ పదవి, అమ్ములుకు రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్ష పదవి ఇచ్చి శాంతపరిచే ప్రయత్నం చేసింది. ఈ పరిణామాలు రోజాకు మరింత కోపం తెప్పించాయి. తనను వ్యతిరేకించే వారికి పదవులు కట్టబెట్టడం వెనుక మంత్రి పెద్దిరెడ్డి హస్తముందని అనుమానించారు. ఇదే సమయంలో రోజాకు టికెట్ ఇస్తే పని చేయమంటూ 5 మండలాల నాయకులు మంత్రి పెద్దిరెడ్డిని, పార్టీ అధిష్టానాన్ని కలిశారు. రోజాకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా
కలిసికట్టుగా గెలిపించుకుంటామని చెప్పారు. ఈ పరిణామాలతో రోజాకి ఈసారి నగరి టికెట్ ఇవ్వరన్న ప్రచారం కూడా జరిగింది. నగరి పర్యటనలో కేజే శాంతితో రోజా చేయి కలిపేందుకు అధినేత చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. అయితే నగరిలో మరొకరికి టికెట్ ఇచ్చేందుకు జగన్ అంగీకరించకపోవడంతో ఎంతమంది వ్యతిరేకించినా రోజాకే టికెట్ ఫైనల్ అయింది. రోజాకు టికెట్ కేటాయించగానే శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డితో పాటు పలువురు అసంతృప్త నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వైసీపీ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కేజే కుమార్, ఆయన భార్య ఈడిగా కార్పొరేషన్ చైర్మన్ శాంతి మాత్రం పార్టీలో కొనసాగారు. నగరిలో పోలింగ్ రోజు వారిపై రోజా బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ఎన్నికల రోజు సొంత పార్టీ నేతలపై రోజా ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఫలితాన్ని ఊహించబట్టే రోజా అలా స్పందించారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద నగరిలో ఎదురీదిన రోజా గట్టెక్కుతారో, అసమ్మతి ఆమె ముంచేస్తుందో తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.